హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మనం ఇక్కడ ఏదో పెద్ద జాతరలా కనబడుతుంది కదా. చూస్తున్నారు కదండి ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో. ఈ దారి పొడిన ఎన్నో పూలదండల షాపులు కూడా వచ్చాయి. ఇదంతా చూసి మీరు ఏటో అనుకుంటున్నారా? ఇది మన మార్చ్ 31 నాడు అందరూ క్రిస్టియన్స్ అందరూ కూడా జరుపుకునే సమాధుల పండుగ అండి. ఇక్కడ మన జైల్ రోడ్ దగ్గర ఉన్న వాల్టర్ సెమిట్రీలో సమాధుల పండుగ జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పెద్దలను గుర్తు తెచ్చుకుని ఇక్కడ సమాధుల పండుగ జరపడం ఇక్కడ ఆనవాయితీగా జరగడం జరుగుతుందండి. వాల్టర్ సెమిట్రీ. రండి, మనం లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ చూద్దాం. మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం రండి. ఇదేనండి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే ఇదంతా వాల్టర్ సెమిట్రీ తాలూకా ప్రార్థనా మందిరం పక్కనే ఉంటుంది. చూడండి ఎంతమంది వచ్చారో. వాళ్ళ బంధువులు చనిపోయిన తర్వాత వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఇలా వాల్టర్ సెమిట్రీలో సమాధుల పండుగ నిర్వహించడం జరుగుతుంది. సమాధులన్నీ నీట్గా కడిగి పూలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేయడం ఇక్కడ క్రిస్టియన్స్ వారికి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ మంచి ఎద్దుల బండి కూడా ఉంది, గుర్రం బండి. అంటే ఆ రోజుల్లో గుర్రం బండి మంచి కూడా తీసుకొచ్చేవారటండి, అందుకని అది ఆనవాయితీగా పెట్టారు. చూడండి, ఇది మొత్తం ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయండి సమాధులు. ఈ సమాధుల్లో వాళ్ళ బంధువులు వచ్చి ఇక్కడ అలంకరించి ప్రత్యేక ప్రార్థన చేయడం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఇది మన విశాఖపట్నంలో జైల్ రోడ్ దగ్గర ఉందండి ఈ వాల్టర్ సెమిట్రీ అని. ప్రతి సంవత్సరం వాళ్ళను గుర్తు తెచ్చుకొని ప్రభువుకి ప్రత్యేక ప్రార్థనలు చేయడం ఇక్కడ ఈ సెమిట్రీలో జరుగుతుంది. చూడండి ఎంత పెద్దదో. ఇది సిటీకి మధ్యన ఉన్నదండి. ఇది జీవీఎంసీ ఆఫీస్ పక్కన ఉంది ఇది ఈ సెమిట్రీ. ప్రతి సంవత్సరం మార్చ్ 31న ఇది జరపడం కూడా ఆనవాయితీగా జరుగుతుంది.